హై వ్యూవర్స్, మన బోట్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఆఫ్టర్నూన్ అయింది. మనం ఫుడ్ కోసం ఒక సైడ్ అయితే ఆపడం జరిగింది బ్రో, అది అందరం మనం ఇది కంప్లీట్ రెయిన్ పడుతూ ఉంది ఆఫ్టర్నూన్. మనం లేక్ మధ్యలో అయితే ఆపడం జరిగింది. చూడండి, మనలాగే చాలా బోట్స్ అనేది మన సైడ్ అయితే పార్క్ చేయడం జరుగుతుంది. అందరూ అంటే ఈ లేక్ మధ్యలో ఫుడ్ అనేది తీసుకొని మళ్ళీ కొంచెంసేపటికి ఇక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం సౌత్ ఇండియన్ స్టైలే కదరా. సలాడ్ ముందన్న ఒక్కోటి సపరేట్ చేసుకోండి. పికిలు, పప్పు చారు, సాంబారు, కొంచెం ఈ సైడ్ ఫ్రై ఇస్తాను. నాకు తాలింపులు కూడా అట్టే పెట్టా. మరి ఆ కార్డులు నువ్వు చూడలే మొన్న అట్టు టేస్ట్ అది కూడా నిజమే. ఆనియన్స్, కొబ్బరి ముందు తల ఒకటి వేసుకోండి. అప్పుడు ఉప్పు ఉంటుంది అన్న ఖచ్చితంగా దీంట్లో. చూడు ఒకసారి అన్నా, నిండా ఉప్పే. ఫ్రై అంటే పైనంతా ఉప్పు కారం రెండు పట్టిస్తారు. శివ కొంచెం అట్ట నాకు కూడా ఒక సైడ్ కొంచెం వేయలే. డైరెక్ట్ ఏం లేదు, వెజ్ తినేవాళ్ళు ఎక్కువ తింటారు అవసరం అయితే. ప్రకాష్ అలా కొబ్బరిది ఒక కొంత తీరా. కొంచెం కొంచెం చాలు చాలు. మరి వెజ్ తినేవాళ్ళు తింటారు ఎక్కువ. నేను వేయలేదురా, నువ్వే వేసావు. కొంచెం నాకు కూడా రైస్ చేయండి. అవే నాకు కూడా ఒక సైడ్ అయ్యా, జాగ్రత్త. రైస్ కొంచెం ఇప్పుడే తీసేటప్పటికి లైట్గా నిమ్మ ఉంది. చాలా చాలా అవే మొత్తం సౌత్ ఇండియన్ స్టైలే కదరా ప్రకాష్. అసలు వేరియేషనే కనపడడంలా అన్నా. మీకు ఎలా అనిపించింది? మొత్తం సౌత్ ఇండియన్ అది. చుక్కుడే ఉంచుకోండి. వెజ్ తినే వాళ్ళు అందరూ వేసుకోండి రా. ఇవి బావు హైలైట్. ఫ్యాన్ అక్కడే ఉంటుంది చూడు, జీరోకి పెట్టు. అంతే, కొంత ఇట్టే ఉండింట్లే, ఎందుకంటే రైస్ వేడిగా ఉంటుంది. అవే ఒక వడ తీసుకో. ఇది అప్పడం పాపడి వాట్ యు వాంట్ పిస్సా. ఉప్పు వేయాలి. సాంబార్ थोड़ा नमक लेगा. మా టేస్ట్ ఎలా ఉంది మనకు చూడు. సూపర్గా ఉందా సుమంత్ అన్న? ఢిల్లీ బ్రో సూపర్. ఉప్పు గిప్పు తినబాకు. ఉప్పే కదా. ప్రకాష్, నీకు ఎలా అనిపిస్తుందిరా టేస్ట్? శివా టేస్ట్ ఉప్పు పడితే